లక్ష్మి, లక్ష్మి, రా బావా, రా 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 కూర్చో. నేను కూర్చోవడానికి రాలేదయ్యా, నా కూతురు విషయం తెలుసుకుపోవడానికి వచ్చాను. తెలుసుకుందాం, కానీ ఇదేం పబ్లిక్ మీటింగ్ గా నిలబడే మాట్లాడడానికి. కూర్చో బావా. నీతో నాకేంటే పని, నా చెల్లితోనే మాట్లాడతాను. లక్ష్మి, లక్ష్మి. రాన్నయ్యా రా. వదిన పిల్లలు కులాసాయేనా? లక్ష్మి, నీ అన్నయ్య కూర్చోమని చెప్పు. నేను కూర్చోవడానికి రాలేదయ్యా. అన్నయ్య, ఊళ్ళో వ్యవసాయం పంటలు ఎలా ఉన్నాయి? నా కూతురి జీవితం లాగే ఎండిపోయి ఉన్నాయి. మా పార్వతి, నువ్వు కాపురానికి వచ్చినప్పుడు తెచ్చిన చెంబు, తపేళ, నగ, నట్ర అవన్నీ మూటగట్టి వీళ్ళ ముఖాన కొట్టు, ఇక్కడే ఉండని. అవి మనం వీళ్ళకి ఇచ్చిన దానంగా ఇక్కడే పడి ఉంటాయి. నువ్వు బయలుదేరు. పార్వతి, మీ నాన్నను కూర్చోమని చెప్పమ్మా. నేను కూర్చోడానికి రాలేదయ్యా. చూడు, నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో, కూటికి గతి లేకో నీ ఇంటికి పంపలేదయ్యా. నువ్వు పిల్లని అడగటానికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఏమన్నావు? మాట్లాడేమయ్యా? అదే, నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను. అన్నావుగా. అన్నాను. ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా? ఇంకా మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుందని బొమ్మలు గిలకాయలు కొందామని నేను అనుకుంటుంటే నన్నే బొమ్మను చేసి ఆడిస్తున్నారే. నీకు కావాల్సింది బొమ్మలో గెలకాయలే కదా, నే కొనిస్తాను. కూర్చో బావా. నేను కూర్చోడానికి రాలేదయ్యా, గుండెలు మండిపోతున్నాయి. ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లుణ్ణి, ముఖం కూడా మర్చిపోయాను. అన్యాయంగా మా వంశంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసావు కదయ్యా. నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందను ఒప్పుకుంటాను. రెండో పిల్ల ఎవరు? నా చెల్లెలు లక్ష్మి. 30 సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు, ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వేయవయ్యా స్టూలు, కూర్చుంటాను. పార్వతి, ఈ స్టూల్ లోపల పెట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇంట్లో చిలక లాంటి భార్య ఏడుస్తూ కూర్చుంది. ఇక్కడేంట్రా 1 2 3 4? ఇంకో అరగంట లోపల ఇంటికి రాకపోతే నిన్ను చించి పారేస్తాను. ఈ ఇంటికి వెంకటయ్య అనే ఓ కుర్రాడు వచ్చాడు. ఉన్నాడా? మిస్టర్ వెంకటయ్య, ఇంకో అరగంటలో నీ అల్లుడు ఇక్కడికి రాబోతున్నాడు. అలాగా బావా, రా కూర్చొని మాట్లాడదు గాని. కూర్చోడానికి రాలేదయ్యా. ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది. మీ ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి. మీ అన్నయ్యను నోరు ముయ్యమని చెప్పు లక్ష్మి. ఏమ్మా, మంచి రోజు చూసి, మంచి ముహూర్తం చూసి అమ్మలక్కల చేత పాటలు పాడించి కదా నిన్ను శోభన గదిలోకి పంపించాం. చెప్పమ్మా, అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్ల కాసు ముడేశాడు కదా, అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఏమిటమ్మా అర్థం? అమ్మ పార్వతి, మీ మాగాను కూర్చోమని చెప్పమ్మా. చబరియన్ గారు, నోరు ముయ్యమని చెప్పు. నోరు బందరులాకులా ఉంది. మీ వంశంలో ఇద్దరి ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం చక్కబరిచాను. రెండో ఆడపిల్లవి నువ్వు. నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను. ఎలాగంటావా? ఇదిగో విడాకుల పత్రం. తెల్ల కాగితం మీద సంతకం చేశాను. చూడు. ఇక మీదట నీ దారి నీది, నా దారి నాది. అంత మాటనుకు బావా. విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా? నువ్వు ఉండన్నయ్యా. నువ్వు ఊరుకో. మీకు కావాల్సింది విడాకులేగా, మీరివ్వద్దు, నేనే ఇస్తాను. ఇక మీదట మీ దారి మీది, నా దారి నాది. అయ్యో లక్ష్మి, నన్ను బోల్తా కొట్టించేశావే.
ఏమిటండి ఇది? ఎవరైనా చూస్తారు, వదలండి. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూసే పద్ధతి, మాట్లాడే విధానం ఇదేనా? తప్పండి, తప్పుకోండి, నీ వెళ్ళాలి. అరే, అయ్యో, ఉండమనంటే. చెప్పేది వినండి. ఆగు. ఏమిటి, ఏమైంది? మా అక్క, ఆ? మా అక్కండి. రావే, పేలతో నీ తలంతా పుచ్చిపోయింది. ఎల్తుర్లో కూకో, సోత్తాను బాగా. అబ్బబ్బబ్బబ్బబ్బా. అత్తయ్య, సులోచన, మీ అన్నయ్య వచ్చారు. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు. రానయ్య, అక్కడే నిలబడ్డావే. అమ్మా, నీ భర్త 10 మందిలోనూ నన్ను కొట్టాడు, కానీ నేను ఆయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు. అందుకే ఈ దెబ్బ. ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను. బాబు, నా మాట వినరా. ఆగరా. పార్వతి, కొంప ముంచావు కదయ్యా, నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే. నేనేం చేశానయ్యా? ఇప్పటి వరకు నా కూతురు జీవితం పెనం మీదే ఉంది, దాన్ని ఇప్పుడు నిప్పుల్లో తోసావు కదయ్యా. నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో మాట్లాడడం వచ్చు. లోపలికి రా. చూసారా, నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు. నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు. మీరందరూ నా కూతురి పెళ్లికి వచ్చారు కదా, మీలో ఎవరైనా న్యాయం చెప్పండి. వాడి 250 రూపాయల అద్దె ఇస్తూ 2 లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకెగిన ఈ దగుల్బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా? అమ్మా అఖిలాండ నాయకి జగదాంబ, ఇది నా ఇంటి గొడవ. కానీ అది జరిగేది నా ఇంట్లో. ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో. అన్నయ్య, దయచేసి లోపలికి రా. ఏ బయట మాట్లాడితే ఏ? నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే, రికార్డు డాన్స్. ఆ బాగోతాలన్నీ బయట పడిపోతాయని భయమా? చెప్పండి అయ్యా, మీరందరూ చూశారుగా. పాపం ఈ అమాయకుడికి చెప్పండి అయ్యా. ఎవర్రా అమ్మాయి? పురే, ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎవరని అడిగితే ముద్దులా నిలబడతావేంట్రా? నిన్నరా అడుగుతున్నది. ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎంత పొగరా నీకు? నాన్నే ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు. విన్నారా?
కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపుకురమ్మని చెప్పాట. ఛీ, ఇది ఒక కుటుంబం. మీరు పిల్లల్ని కన్నారు. ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా? చెప్పరే, చెప్పండి అయ్యా, చెప్పండమ్మా. ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడల్ని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను. వెళ్ళవాయ్, వెళ్ళు. వెళ్తానయ్యా, వెళ్తాను. అంత సిగ్గులేని వాడినే కాదు. నా సంచి లోపలుంది, ఆ సంచి బయటపడాయి. ఏమండి? ఏమండి? నాన్న, లే. వద్దు నాన్న, నా మాట వినండి. అడ్డం నమ్మనుంటే. నాన్న. అడ్డం. అయ్యో, సంచి నాన్న. నా గొప్ప సంచి, తాత ముత్తాతల ఆస్తి. తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న. తప్పుకోమంటుంటే. ఇదిగో వెంకటయ్య, ఇప్పుడు చెబుతున్నాను. నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను. పట్టుకెళ్ళు నీ కంపు సంచి. అయ్యో అయ్యో అయ్యో, చూసారా ఈ మనిషి వంకర బుద్ధి? కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు. ఏమండి? ఏమండి? దాన్ని కొట్టకండి. ఏమండి? అయ్యో, ఏమండి? నా మాట వింటారు. ఏమి చెల్లండి? అమ్మా! ఏమండి? ఏమండి? ఏమైందండి? ఇక్కడ రండి. ఇది చూడండి, కొడుక్కి లేపుకు రమ్మని మాత్రమే చెప్పాడు, కానీ కూతురికి ఇక్కడ కార్యమే జరిపించేస్తున్నాడే. ఆగండి. ఏమ్మా, కన్న బిడ్డలు చేసిన పనులతో ఒక పక్క మా కడుపులు మండిపోతూ ఉంటే, మరో పక్క ఇల్లు ఖాళీ చేయలేదన్న ఒకే ఒక కారణంతో మా నెత్తిన పెట్రోల్ పోసి అంటిస్తున్నారే. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నువ్వేడోకు లక్ష్మి, నువ్వేడోకు. ఇప్పుడు చెప్తున్నాను, ఇవాటి నుంచి 3 నెలల్లో 90 రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను. నమ్మొచ్చా? ఈ సుబ్బయ్యది ఒకే నాలుక, ఒకే మాట. ఖాళీ చేస్తాను, కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను. నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను. మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే. అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో, మాట్లాడిన 10వ రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాడు. అర్థమైందా? రాలక్ష్మి. నాన్న, నేను మేజర్ని. నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్లి. జరిగిందేదో జరిగింది. మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు. దయచేసి ఇప్పుడైనా వాడికి ఉద్యోగం ఇప్పించండి. మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది. నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి. మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు, మాకు బాగుండదు. అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి. నేను మాటిస్తున్నాను,
ఈ పెళ్లి జరిపిస్తాను. నాన్న మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. అంతేకాదు మీ కుటుంబానికి ఇంకా ఎంతో చెయ్యబోతున్నాను. అదేమిటో తర్వాత మీకే తెలుస్తుంది. పద. చూడండి, 90 రోజుల్లోగా నేను స్థలం కొని ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి. అందువల్ల తక్కువలో ఒక మంచి స్థలం ఉంటే చెప్పండి. అయితే బ్రహ్మాండమైన స్థలం విజయవాడ గుంటూరు రోడ్లో ఉంది, కావాలా? సుబ్బయ్య నగర్. సుబ్బయ్య? నా పేరు కూడా అదేనే. చూసారా, దైవానుగ్రహం అంటే అదే. అక్కడ దొంగల భయం ఏమి ఉండదు. ఎంచేతంటే అక్కడ మీ కుటుంబం తప్ప మరి ఎవ్వరు ఉండరు. అక్కడ 3,000 అంతే. పెళ్లి నాడు పెట్టుకుని ఉంగరం, అందుకే రావటం లేదు. పెళ్ళైన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటున్నానుగా. అందువల్ల నువ్వు లావైపోయావు, నీ వేళ్ళు లావైపోయావు. నేను సాయం చేయనా? 1 2 రెడీ 3. సారీ. ఏమైంది సుబ్బయ్య నీకు? నన్ను క్షమించండి సార్. నేను మంచి స్థలం చూశాను. నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందాం అనుకున్నాను. అది ఊడి రాలేదు సార్. అందువల్ల మీరు 3,000 అప్పిస్తే ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కాదనకండి సార్. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా లక్ష్మి, వస్తున్నానండి. నేను చేసిన శపథం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి. మా ఓనర్ కాళ్ళ వెళ్ళపడి బుజ్జగించి ఇదిగో 3,000 తెచ్చాను. మిస్టర్ సుబ్బయ్య, మన ఇంట్లోనే 1000 సమస్యలున్నాయి. ఈ రేడియోలో ఎప్పుడు సుబ్బయ్య నాటకం వేసి సుత్తి కొట్టి చంపేస్తున్నాడు. దయచేసి రేడియో ఆఫ్ చేయకండి. నేను దుబాయ్ శాఖని. మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇది నా ఒరిజినల్ పాస్పోర్టు. ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్టు. ఇండియా లెక్కల ప్రకారం నాకు నెలకు 10,000 రూపాయలు జీతం. ఇక ఆరోగ్యం అంటారా, ఇది నా హెల్త్ సర్టిఫికెట్. చట్ట ప్రకారం ఇంకో ఏడాది వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకువెళ్ళటానికి ఒప్పుకోరు. కానీ ఇంకో ఏడాది వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. నా సమస్య ఆ దుబాయ్ షేక్ గారికి అర్థం కాదు. అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి 366వ రోజున వచ్చి సులువుని నా వెంట తీసుకెళ్ళిపోతాను. అంతవరకు దుబాయ్లో సులువు ఫోటోతోనే కాపురం చేస్తానండి. సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏమండి, ఆ? ఒకసారి ఇలా వస్తారా? ఇప్పుడే వస్తా. ఏ నిర్ణయం తీసుకోవాలో అడగటానికి వెళ్తున్నారా? చూడండి, ఈడొచ్చిన పిల్లను ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకోగలం? అదంతా నాకు తెలియదు లక్ష్మి. నా మొదటి సమస్య ఇల్లు కట్టడమే. అది కాదండి, అదుపు తప్పిన పిల్ల ఆనకట్ట తెగిన గోదావరి ఒక్క తీరేనండి. అవి ఎప్పుడు మన ముంచుతాయో తెలియదు. 24 ఏళ్ళు వచ్చిన పిల్ల మరుక్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు. ఆ వయసు ఎలాంటిదండి? చూడండి, వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. కానీ మన అదృష్టం అది రేడియో వరకే వచ్చిందండి. లక్ష్మి, దయచేసి నా మాట వినండి. ఏ నిర్ణయం తీసుకోవాలో అడిగారా సార్? మీరు సరేనంటే పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఒకవేళ పిల్లకి ఏదైనా చేయించాలని మీరు ఆశపడితే ఒక్క బంగారు గొలుసు మాత్రం చేయించండి చాలు. మా పిల్లకి ఎన్నో చేయాలనే ఆశ మాకు ఉంది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతానికి తాళిబొట్టు మాత్రం మేము చేయిస్తాం. ఎందుకు సార్ మెయిన్ ఆఫ్ చేశారు? మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుందనే సామెత నీ విషయంలో అక్షరాలా నిజమైంది. ఏమిటి సార్ మీరు అనేది? ఏమిటో బయటికి వెళ్ళి నువ్వే చూడు. ఏమైంది సార్? నా నోటితో నేను చెప్పలేనయ్యా, వెళ్ళి నువ్వే చూడు.
సార్ ఊరు వదిలిపోతున్నా. పోతున్నావా పోతున్నారా? మీ అమ్మాయి లేపుకెళ్ళేంత అయోగ్యుని కాదు సార్ నేను. పెట్టిన అన్నం తింటూ మరుగుమన చుట్టల్లా మరుగుతూ ఓ ఇంటి కుక్కలా ఇంతకాలం బ్రతికాను. కానీ ఇప్పుడే నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బ్రతుకు తెరి కోసం బొంబాయి బయలుదేరుతున్నాను. నాన్న, ఆయన అప్పుడప్పుడు ఉత్తరాలు రాయమని చెప్పాను. అది కూడా మీ ప్రెస్ అడ్రస్కే. మీరు ఆ ఉత్తరాలు చింపి చదివిన తర్వాతే నాకు ఇస్తే చాలు. అలాగే తను నాకు రాసే ఉత్తరాలు కూడా మీకు ఇస్తుంది. మీరు చదివిన తర్వాతే వాటిని నాకు పోస్ట్ చేయండి. నేను మంచి పదవిలోకి వచ్చిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అనుమతి కోరతాను. అప్పుడు మీరు అడ్డు చెప్పాలనుకుంటాను. నువ్వు తప్పకుండా పైకొస్తావు, పైకొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నీకు వీడ్కోలు చెప్తున్నాను. వెళ్ళిరా బాబు. పంపించమ్మా. నాన్న, అవును, నాన్నే చెప్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళరా బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. పద. ఇలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యం చిక్కిపెట్టుకోవాలి సుబ్బయ్య. జీవితం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అవునండి. ఇప్పుడు మీరు లోపల నా దగ్గర ఏమన్నారు? ఆ మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుంది అన్నాను. అప్పుడు మీరే అనక్క. ఏ వాళ్ళ ప్రేమ నేను అంగీకరించాను. వాళ్లకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడు మీరేగా డబ్బు ఇవ్వాలి, అప్పుడు మీరేగా మూలిగేనక్క. ఉండండి వదినా, మేము సినిమాకి వెళ్తున్నాం. రాత్రి భోజనం బయట చేస్తాం. అలాగే. మంచి పిల్లని అమ్మాయి, ఇలా చూడు. కడుపున పుట్టిన కూతురు పెళ్లి చేసుకున్న మొగుడుతో ఆనందంగా ఉండాలనుకుంటుందే తప్ప పైనుంచి ఇంటికొచ్చిన పిల్లవి నీ బ్రతికిలా ఏడిచిందనే అక్కర మీ అత్తగారికి ఏమైనా ఉందా? అదేనమ్మా లోకం తీరు. అలా అనకమ్మా. మా అత్తగారికి ఎప్పుడు నా గురించే బెంగ. పాపం ఆవిడేం చేస్తుంది? Please come in. Take your seat. What made you come all the way? What's your problem? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా. నా కోడలు కాపురాన్ని నిలబెట్టమ్మా. ఇది అడగటానికే వచ్చాను. వాట్? Oh God. ఇది బాగుంది కదా? ఇది బాల. ఇది ఇది నా కొడుకు. ఇది నా కొడుకు, వాడు పెళ్ళాం. ఇది నువ్వు. ఇది బాగోలా.
What the hell is going on here? Bloody fool. You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch. Mind your language. I'm not a private company for you only. I'm a public limited company for everybody. I'm open to all. Yesterday you, today George, tomorrow Salim. Get lost. Come on, Come on, George. లక్ష్మి, నీకు ఈ సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు. పెట్టెతో సహా వచ్చాడు. శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను, సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా పదండి, ఆ భగవంతుని చూద్దాం. గుడికి వెళ్దాం. పిచ్చిదానా, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి. సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడు దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం. ప్లాట్ చూస్తున్నాం, కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు, ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం, జోడీగా వెళ్తున్నాం, జాలీగా వెళ్తున్నాం. కుమారుడు కూరేశాడు. నా కాళ్ళు పట్టుకుపోయినా దేవుడా. ఎంతమందిని ఎక్కించేశాడు కారులో. వీడా మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడా మగ తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పద లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుళ్ళిద్దరికి చెరో రూమ్. మరి మన రూమ్ ఎక్కడా? పెద్ద రూమ్ కావాలే. మనకెందుకండి పెద్ద రూమ్, అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా. అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం, అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. పెద్ద పసుపు తీసుకొచ్చాను. థ్యాంక్స్. గృహప్రవేశానికి ఆవును తెమ్మంటే ఎద్దును తెచ్చావేంటి అల్లుడు? మాయా, ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో, లక్ష్మి, మన కొత్తిల్లు ఎక్కడా? అయ్యో అమ్ము, సుబ్బయ్య నగర్ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి కాళ్ళు రోళ్ళు అయిపోయాయి. దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది. అబ్బా, ఏమిటండి దశయంగా? పడుకో పడుకో. ఏది అసహ్యం? పెళ్ళాం కాళ్ళు పట్టడమా? ఏ మోగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను, తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టని వాళ్ళు ఉన్నా కూడా, ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు.
చాలండి మీ ఉపన్యాసాలు, ఇక ఊరుకోండి. కార్నర్ ప్లాట్, చక్కటి ప్లాట్, కళ్ళ ముందే ఉన్నట్టుంది, కానీ డబ్బు మాత్రం లేదు. లా 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 లా. ఏమిటండి, లా 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 లా. ఏమైందండి? చెయ్యి జాపు. ఉమ్, ఆ చెయ్యి, ఆ చెయ్యి. ఉమ్. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇవాళ మరోసారి ట్రై చేస్తాను. నేను ఇటు లాగుతాను, నువ్వు వెనక్కెళ్ళు. 1 2 3. ఇక్కడే ఉంది. మామయ్య, అత్తయ్య, పెద్ద బావా, చిన్న బావా, ఉమా, అందరూ రండి. ఆ. రండి, అంతా వచ్చేసారా? అమ్మయ్యా, దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చాను. ఈ గొలుసు నా మొగుడికి, నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చూడమ్మా. చెల్లాయ్, ఇదిగోనమ్మా, ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగును మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. పెద్దవా ఇది, బావా, పెద్దవా డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్, ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు, తీసుకో. ఏ చిట్టుమరదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీసుకుని బాంబేకి పంపించు, అతను ఐస్ అయిపోతాడు అంతే, తీసుకో. ఏం పిలి బావా, ఏమిటి అంబాజీపేట అవుతుంది తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు, ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, తీసుకో. అత్తగారు, ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాటండి, నాకు అమ్మలేదు, అత్తయినా అమ్మైనా అన్ని మీరేగా, తీసుకోండి. ఏ మాయా, తెలుసు, నీకు తండ్రి అయినా మామైనా అన్నీ నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది, అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల, నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను, తీసుకోండి, తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నాన్నా, టాక్సీ తీసుకొచ్చేసాను, చాలా చీప్, మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ. అల్లుడిచ్చిన కొత్త కాశీ తువ్వాలతో నేను రెడీ, కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి. వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకు ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను. 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది, పదండి. అయ్యో, లెక్క తప్పు రాకూడదు. తిరుమల దేవరా, తీయరా, తీయరా, తీయరా. ఇదేమన్నా దుగ్గిరాలుడా, దుబాయ్ అల్లుడురా? నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం. తెరుచుకో సీసేం. చాలు. ఐడియా, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. పాము, పాము, పాము. అయ్యో, 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 అయ్యో. గదిలోకి వెళ్తాడు. బస్తా మోసుకొచ్చినట్టు మోసుకొస్తారు. వదలండి బాయ్, వదలండి బా, బా వదిలి బా. నా సుడిని చూస్తాను, వదిలిపెట్టు బా. సుడు, అడ్డం పడు, సుడు, సుడు. నువ్వు లోపలికి వెళ్ళు. బాగా చెప్పులు. సర్లే, నువ్వు వెళ్ళరా. అల్లుడా, దుబాయ్లో వదిలేస్తా. టాటా, చీరియో, బై బై. వెళ్ళగా ఉత్తరం రాయండి, మళ్ళీ చేరాలో లేదో మేము కంగారు పడతాం. అత్తయ్య, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను. ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. సుళ్ళు, అడ్డు దుబాయ్ పోయింది. సరే, ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. ఏమిటండి మీరు? లక్ష్మి, లక్ష్మి,
నేను అల్లుడిని ఎక్కడో పారేశాను లక్ష్మి. మీరెక్కడా పారేయలేదండి, మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటండి, అన్నంతోనే ఇల్లు కడుతున్నారు? అన్నీ బెంగలే లక్ష్మి. ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ, మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు, ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ. నాన్న, మీ మొదటి బెంగ నేను తీరుస్తాను. ఆ ఫ్లాట్ ఖరీదంతా? 3000 రా. జస్ట్ 3000గా? రేపే ఆఫీస్లో అప్పు చేసి మీకు ఆ డబ్బు నేనిస్తాను. ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా, సుబ్బయ్య నగర్లో కడతాను. ఏమండి ఏమండి, ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏమిటండి? అవును, ఏ? చూడండి, ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం. అది మర్చిపోయి ఆయన వెనక ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు. ఓడిపోబోతున్నారు. చూడండి, ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే, ఎవరి అన్నం వాళ్లదే. అలాగే ఎవరి డబ్బు వాళ్లదే. కాంక్రీట్ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి దారి, మరి ఈశాన్యంలో బాగుండాలి. కాంపౌండ్ వాళ్ళు, ఇది కాంపౌండ్ వాళ్ళు. నాన్న, రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏమిట్రా? చెప్పరా, ఏమిట్రా మర్చిపోయావు? కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను. అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్న. లక్ష్మి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బు ఇచ్చాట. మిరండాన్ని మర్చిపోయినట్టే ఆ అప్పు విషయం మర్చిపోయాట. అది తీరేదాకా ఆఫీసులో మళ్ళీ అప్పు ఇవ్వరట. పిచ్చిదానా, బాధపడుతున్నావా? నేను బాధపడటం లేదు. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. మా నాన్న ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, మన కోడలు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా, అదే చాలు లక్ష్మి. మన కోడలిది మంచి మనసు, అందువల్ల మంచే జరుగుతుంది. నమస్కారం సార్. ఎందుకు రమ్మన్నారట? రండి రండి రండి. చూసారా ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇవన్నీ మీ అబ్బాయికే. మా అబ్బాయికా? జూనియర్ ఆఫీసర్ అంటే మాటలా? ఆఫీసరా? అవును, నెలకి 2000 జీతం. 2000? మీ అబ్బాయిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళదలిచానో తెలుసా? ఏమిటి సార్ మీరు అనేది? అవును, మీ కంటికి అందనంత దూరం తీసుకువెళ్ళబోతున్నాను. ఢిల్లీకి. ఢిల్లీకా? అవును, శంకర్కి ఢిల్లీలోనే ఉద్యోగం. ఇటు పైన మీరు మీ అబ్బాయితో మాట్లాడాలంటే నా ద్వారానే మాట్లాడాలి. అదేమిటి సార్? మరి టెలిఫోన్ మా ఇంట్లోనేగా ఉంది. అవునవునవును. అతి తొందరలో మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద చూడాలని నా కోరిక. సార్? అవును, రేపు శంకర్ని ఫస్ట్ క్లాస్లో ఢిల్లీకి పంపిస్తున్నాను. మరి మీరు రైల్వే ప్లాట్ఫారంకి రారా? ఆ ప్లాట్ఫామ్ మీదికా? అవునవును, తప్పకుండా వస్తాను. నేను ఆ ప్లాట్ఫామ్, నాదో మట్టి బుర్ర. సుబ్బయ్య అక్కడ అక్కడ. ఆ మిషన్ ఆఫ్ చేయవయ్యా. ఏమిటి విషయాలు? ఏమిటి సుబ్బయ్య, నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందయ్యా.
నువ్వు మోసపడ్డావని ఆ కార్నర్ ప్లాట్ నీ కోసం రిజర్వ్ చేసి నొక్కి పెట్టి ఉంచాను. నువ్వేమో ఉలకో పలకో, మిగతా వాళ్ళు ఆ స్థలమే కావాలి, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అది కాదు బుల్లెట్ గారు. అదేమి కాదు. సాయంకాలం 6 గంటల్లోగా 3000 ఇస్తే ఆ స్థలం నీది, లేకపోతే ఇంకోళ్ళది, అంతే.